ఈరోజు మనము రైస్ విషయంలో ఒక క్లారిటీకి వద్దాం. బిర్యానీలో లేయరింగ్ చేసుకునేటప్పుడు 50% ఏంటి, 60% ఏంటి, 70% ఏంటి, చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ వీడియోలో 50% మరియు 70% ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది నేను మీకు చిన్న టిప్స్తో చెప్తాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి, కడాయిలో 3 వంతులు వాటర్ వేసుకోండి. ఇందులో ఇంత వాటర్ అని లేదు, కానీ రైస్ క్వాంటిటీకి 3 ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు అనేది మామూలుగా మనం వేసుకునే దానికంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే రైస్ అనేది ఉప్పుని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు మసాలా ఐటమ్స్ వేసుకుందాము. బిర్యానీ ఆకు, 4-5 ఇలాచీలు, 4-5 లవంగాలు, ఒక దాల్చిన చెక్క. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 1 నుండి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే రైస్ అనేది స్టిక్కీ అవ్వకుండా విడివిడిగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనము బాయిలింగ్ పాయింట్కి తీసుకురావాలి. వీడియోలో చూపించిన విధంగా వాటర్ అనేది తెరలు కాగుతూ ఉండాలి. ఇప్పుడు మనము గంట సేపు వాటర్లో నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని 3 నుంచి 5 నిమిషాలు కుక్ చేయాలి. ఇప్పుడు రైస్ను ఒకసారి చెక్ చేసుకోండి. రైస్ అనేది గట్టిగానే ఉంటుంది, అయితే మనము వేలుతో టచ్ చేయగానే అది బ్రేక్ అయ్యేలాగా ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా మీకు కన్సిస్టెన్సీ వస్తే మీరు గుర్తుపెట్టుకోండి, రైస్ అనేది 50% కుక్ అయింది. మరి ఒక 3 నుంచి 5 నిమిషాలు కుక్ చేస్తే రైస్లో మళ్ళీ మనం చేంజెస్ అబ్జర్వ్ చేయొచ్చు. రైస్ గ్రెయిన్స్ అనేవి కొద్దిగా పెరుగుతాయి, అలాగే లైట్గా ట్రాన్స్లూసెంట్ కలర్లో వస్తుంది. అండ్ రైస్ మాత్రం ఇప్పటికీ కూడా గట్టిగానే ఉంటుంది. రైస్ మెత్తబడింది అంటే రైస్ ఓవర్ కుక్ అయిందని అర్థం చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మీకు కన్సిస్టెన్సీ వస్తే మీకు 70% కుక్ అయిందని అర్థం చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకుంటే మన 70% రైస్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని అనేకమైన బిర్యానీ రెసిపీస్లో మనం వాడుకోవచ్చు.